దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేటటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్. అర్థమైందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఈ రోజు నుండి ప్రభువా నీ హృదయమును ఎరిగి నేను నడుచుకుంటానయ్యా. ఏది విడిచిపెట్టాలో విడిచిపెడతాను. చాలాసార్లు నువ్వు విడిచిపెట్టలేని, నీకు తెలియనివి, దేవునికి విరుద్ధమైనవి నీళ్ళు ఏలుబడి చేస్తున్నప్పుడు వినాలండి, నీళ్ళు ఏలుబడి చేస్తున్నప్పుడు చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించిన సంగతులు అనేకమైన ఉన్నాయి. లేవా? మారు మనసు కలిగి పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకొని బలలో చేతులేస్తున్న ప్రతి హృదయముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన సంగతులు బోలెడున్నాయి. నాతో మాట్లాడిన సంగతులు బోలెడున్నాయి. చెప్పండి ఆమేన్. నాతో మాట్లాడి నీ ప్రవర్తన సరి చేసుకొని, నీ బుద్ధిని సరి చేసుకొని, నీ ఆలోచన సరి చేసుకొని ఇది విడిచిపెట్టి వస్తేనే సరి అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా సార్లు మాట్లాడిన సంగతులు మనలో బోలెడున్నాయి. లేవంటారా? మనం సరి చేసుకున్నవి బోలెడున్నాయి, ఒప్పుకున్నవి బోలెడున్నాయి, విడిచిపెట్టినవి బోలెడున్నాయి, ఆ దరిదాపులకు కూడా వెళ్ళనివి బోలెడు సంగతులు ఉన్నాయి. దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన సంగతులు బోలెడున్నాయి. కాబట్టి కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి, కొంతమంది కుటుంబాల్లో వ్యక్తులు ఆశీర్వదించబడుతున్నారు, సంఘంలో కొంతమంది ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. మొర్ర పెట్టగానే దేవుడు ఎత్తుకోవటం మొదలు పెడుతున్నాడు. ఎవరన్నా తెలుసా?